ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామా రామా రామా, హే ఏంటి సార్? ఎవరొచ్చారో చూడు. అమ్మా, నాన్న, అమ్మా, నాన్న, నాన్న. రామా, ఎలా ఉన్నావు నాన్న? బాగున్నా. రామా, అమ్మా, అమ్మా, బాగున్నారా? ఎలా ఉన్నావు? బాగున్నావమ్మా. నమస్కారం బాబు గారు. నమస్కారం. ఇదేంటి అన్నయ్య గారు మరి ఈ సైకిల్ మీద వచ్చారు? అమ్మా నువ్వు కాసేపు ఉండు. బావగారు చెల్లెమ్మ కలిసి రావడమే మన అదృష్టమే, మన ఇంటికి శుభం. వాళ్ళు సైకిల్ మీద వస్తే ఏంటి, బండి మీద వస్తే ఏంటి? బావగారు మీరు రండి 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 బావగారు రండి. రండి. రండి రండి మోహయ్య, రండి రండి. ఓకే ఓకే. నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిసి సైకిల్ పై మా ఊరు వచ్చినట్టుగా ఉంది. మీ అమ్మాయిని మా ఊరికిచ్చారు. రవీంద్రతో బియ్యం అందుకున్నారని మా ఊరంతా ఆనందంతో ఉప్పొంగిపోతున్నారండి. ఇన్నాళ్ళు మీ గురించి వినడమే గాని చూడలేదండి. ఇన్నాళ్ళకి మిమ్మల్ని చూసే భాగ్యం కలిగింది. మరి కాదేంటి, భార్యాభర్తల అందమైన దాంపత్యం ఆదర్శ జీవితమని ఒక బుక్కు రాయాల్సొస్తే ఆ బుక్కు అట్టపైన ఇదిగో రఘురాం జానకి గార్ల ఫోటోనే వెయ్యాలి. ఏంటి? థ్యాంక్ యూ. హే హే రామా, ఇదిగోండి, ప్రపంచానికి ఆ అయోధ్య రాముడు సీత ఆదర్శమైతే చుట్టుపక్కల 10 ఊళ్ళకి ఈ అయోధ్య లంక రాముడు సీతనే ఆదర్శమండి. మరి కాదేంటి, భార్యాభర్తలంటే ఎలా ఉండాలండి? మీ అన్యోన్యత గురించి, మీ ప్రేమానురాగాల గురించి, మీ అనుబంధం గురించి చెప్పి మా మహిళా సంఘం వాళ్ళు ఓ 25 జంటల్ని విడిపోకుండా కలిపిందండి. రామా ఓకేనా? జానకమ్మ గారు, ఏంటండి చేతులు అంత పెద్ద పెట్టి తీసుకొచ్చారు? ఈయన పుట్టింటి నుంచి తెచ్చామండి. అదేంటి, పుట్టింటి నుంచి బట్టలు తెచ్చే ఆచారం ఉంది గాని పీటలు తెచ్చే ఆచారం ఎక్కడుంది? మా ఇంట్లో ఉంది. మీరు ఒకటే తెచ్చారేంటండి? తెస్తే 2 తేవాలి కదా. ఇది కూడా మా ఇంట్లో ఉందండి. ఓ అయితే మీరు చెప్పారంటే ఉంటుందిలేండి. మాయ గారు కూర్చుందురు రండి. మాయ గారు మీరు కూర్చోవాల్సింది అక్కడ కాదు, ఇదిగో ఈ సోఫాలో. నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో. కూర్చోండి. రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో. అత్తయ్య గారు మీరు కూడా అందులో కూర్చోండి. ఎందుకు బాబు? మాయ గారు ఇది మా ఆచారం. మావయ్య గారు చెప్పండి. అవును బాబు, మా ఇంటికి పిల్లనిచ్చిన వియ్యంకుడు వియ్యంకురాలు మా ఇంటికి వస్తే
ఇందులోనే కూర్చోవాలి. అందుకే దీన్ని స్పెషల్గా చేయించాం. చెల్లెమ్మా రామ్మా. అమ్మా రా. నాన్న ఇలా ఒకే కుర్చీలో కూర్చునే ఆచారం ఎక్కడైనా ఉంటుందా? మీరు చెప్పిన పీటలాచారం కూడా ఎక్కడుందండి? అది మీ ఆచారం అయితే ఇది వీళ్ళ ఆచారం అనుకుంటా. రమా, హ్యాపీయా? ఈ వ్రతం అయ్యేలోపు ఏ చిన్న ఛాన్స్ దొరికినా మీ అమ్మా నాన్నల్ని కలిపే ప్రయత్నం చేద్దాం. అస్సలు వదులుకోవద్దు. ఇలా ఇవ్వమ్మా. శౌర్య, పుట్టింటి నుంచి తెచ్చిన బట్టలు కట్టుకురండి, వ్రతం మొదలు పెడదాం. తీసుకోండి. ఆద్య 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 అయ్యో, నేనే. పిన్ని నువ్వా? ఇలా రా. పిన్ని మామూలుగా రావచ్చు కదా. అమ్మో, ఇలా ముసుగు కప్పుకొని దొంగలా రావాలా? అయ్యయ్యో, ఈ ఇంట్లోకి రావడం నన్ను ఎవరైనా చూస్తే నాకు ఆ ఇంట్లో కూడా చోటు ఉండదు తెలుసా. సరే చెప్పు, ఏంటి ఇలా వచ్చావు? నువ్వు డీప్ గా ఆలోచించమన్నావు కదా, చాలా డీప్ గా ఆలోచించాను. అవునా? ఏమైనా గుర్తొచ్చిందా పిన్ని? చెప్పు. గుర్తొచ్చింది. అది చెప్పడానికే ఇదిగో ఇంత రిస్క్ తీసుకుని నేను ఇక్కడికి వచ్చాను. చెప్పు పిన్ని, చెప్పు పిన్ని ప్లీజ్. మరి నన్ను ఇక్కడ నుంచి పెట్టెలో ఎత్తుకెళ్ళినప్పుడు ఏం గుర్తురాలేదు, కానీ పెట్టె నీళ్లల్లో పారేసినప్పుడు ఒక మాట వినిపించింది ఆద్య. ఏంటా మాట? చెప్పు పిన్ని. ఆ మాట సరిగ్గా గుర్తు రావడం లేదు. సిగ్నల్ వీక్ ఉన్నట్టుంది. గుర్తొచ్చినట్టే వస్తుంది పోతుంది, కానీ ఆ మాట పలికింది మాత్రం ఆడగొంతే. ఆడగొంతా? నాదా? ఆహా, కాదు కాదు. పెద్దమ్మదా? అయ్యో కాదు, ఏదో కొత్త గొంతు. కొత్త గొంతా? మళ్ళీ ఎదురుపడి అదే మాట పలికితే పిట్టె పట్టేస్తాను, ఏం పర్వాలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.